హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 61,144 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం రేపు మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒక సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి రావాలని కూడా చెప్పడం జరిగింది. వన్ అడ్జస్ట్మెంట్ అయింది మార్కెట్, ఇంకో అడ్జస్ట్మెంట్ ఉంది మార్కెట్లో. ఓకేనా, ఇప్పుడు మార్కెట్లో కంపల్సరీగా ఒక డౌన్ఫాల్కి అయితే రావాల్సిన ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నమాట. సో అలా కాకుండా మార్కెట్ న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది. మనకు రెసిస్టెన్స్ జోన్గా మల్టిపుల్ టైం ఈ రెసిస్టెన్స్ జోన్ని మార్కెట్ టెస్ట్ చేసింది అనమాట. గతంలోని ప్రీవియస్ వీడియోస్లో టెస్ట్ చేసుకుంటూ ఉందన్నమాట. సో ఈ రోజు మాత్రం అది బ్రేక్అవుట్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు మన మార్కెట్లో వస్తే లెవెల్ మాత్రం మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం 60,800 దగ్గర మాత్రం ఒక ఇంటర్డే బేసిక్ నిమిత్తం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ ఒకవేళ మార్కెట్ మనకి డౌన్ఫాల్ అవుతే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే పాసిబిలిటీ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో అదేవిధంగా దానికన్నా ముందు కూడా మనం చూసుకుంటే మాత్రం 61,000 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఇది 60,000 దగ్గర 61,000 దగ్గర 60,800 దగ్గర మాత్రం డెఫినెట్గా ఒక స్ట్రాంగ్, దీది కంపేరింగ్ చేస్తే మాత్రం ఇది కొద్ది వీక్ సపోర్ట్ లెవెల్ ఉంది, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకేనా, రేపు మనకి ఇంటర్డే బేసిక్లో అదేవిధంగా ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ డెఫినెట్గా ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ముందు ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది. ఈ లెవెల్ తర్వాత మనకి మాస్టర్ 60,800 లెవెల్ కూడా ఉంది. ఆ లెవెల్ కూడా ఒక టెస్ట్ చేసుకుంటే మాత్రం అక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం డెఫినెట్గా 60,400 వరకు అయితే రేపు వెళ్ళే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టార్గెట్ 60,400 బ్రేక్ చేస్తే తర్వాత 60,500 వరకు వెళ్ళే అవకాశం మనకి రేపు బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకేనా, సో మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. సో ఒక బీ కాషియస్గా ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. అదేవిధంగా మనకు ఒకవేళ సపోర్ట్ లెవెల్ 60,800 సపోర్ట్ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఒకవేళ 60,500 దగ్గరికి అయితే మార్కెట్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ ఎందుకంటే బ్రేక్ అయ్యే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏదైనా వస్తే మాత్రం ఏదైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఎక్కువ శాతం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 60,500 దగ్గర మాత్రం ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా, సో మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే డైరెక్ట్గా మనకి 60,500 వరకు వచ్చేసే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్లో నాకు కనబడుతుంది. దానికన్నా ముందు మనకి టార్గెట్ మనం చూసుకుంటే మాత్రం 60,650 ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకుంటారు, సెకండ్ టార్గెట్ అయితే ఈ లెవెల్ పెట్టుకుంటారు. ఒకవేళ ఇది న్యూస్ బేసిక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. దీంతో మనకి ఇది కంపేరింగ్ చేస్తే మాత్రం 60,800 నుంచి మనకి కంపేరింగ్ చేస్తే 60,500 దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 61,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, చిన్న సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్ కూడా కొద్దిగా ఇదైతే మాత్రం ఫుల్ ఫిచ్గా ఇంటర్డే బేసిక్లో ఫ్లాట్గా ఓపెన్ అయితే 60,800 దగ్గర మనకు సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గతంలో మీకు ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఇది కొద్దిగా ఇంటర్డే బేసిక్లో హోల్డింగ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వన్ డే మనకి డెఫినెట్గా వన్ డే హోల్డ్ చేసుకోవాలని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కంపేరింగ్ చేసుకుంటే ఆ రకంగానే మనకి హోల్డ్ అయ్యి ప్రజెంట్ అయితే ఉందన్నమాట. కానీ మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అంటే మనకి రూల్ చెప్పాలి అంటే మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే రావాలి. కానీ మార్కెట్ న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది. అయినా సరే నో ప్రాబ్లం. మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, నిఫ్టీ వీక్గా ఉందన్నమాట. రేపు నిఫ్టీకి మాత్రం డెఫినెట్గా 65,800 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 26,000 దగ్గర మనకి వెళ్ళే పాసిబిలిటీ నిఫ్టీ మనకు కనబడుతుంది. ఒకవేళ అలా కాకుండా మనకి మార్కెట్ 25,700 లెవెల్ని డౌన్ చేసి బ్రేక్ అయితే మాత్రం మనకి 25,000 దగ్గర ఒక స్మాల్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఫిజ్గా 25,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. అది కూడా ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఉండే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ కూడా పాసిబుల్. గ్యాప్ డౌన్గా ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం 25,500 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో ఎక్కువ కనబడుతుంది అనమాట. ఓకేనా, సో అప్సైడ్ మూమెంట్ చూసుకుంటే మాత్రం రేపు మాత్రం 26,000 దగ్గర అంతా ఇంకా బాగా ఉండి మార్కెట్
వ్యూ కరెక్ట్గా ఉంటే మాత్రం 26,000 లెవెల్ దగ్గర మనం పెట్టుకోవచ్చు ఇంట్రాడే బేసిక్లో. అది కూడా రేపు 25,750 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 25,850 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. సెకండ్ టార్గెట్ మాత్రం 25,950 సెకండ్ టార్గెట్. ఫైనల్గా థర్డ్ టార్గెట్ 26,000 దగ్గర ఫైనల్గా టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే రకం ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి పెడితే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.